like, share and subscribe Sneha TV. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవులందరి తరపున మరి ముఖ్యంగా పాస్టర్స్ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. క్రీస్తు పాప విముక్తి నుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినది క్రైస్తవ సత్యం. క్రీస్తు మరణించిన రోజు ఈ రోజు. మూడవ దినమున పునరుద్ధానుడై లేచి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి క్రీస్తు ఆ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని గత సంవత్సరం మే నెల నుంచి నవంబర్ వరకు రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని నిన్న పాస్టర్లకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లో వేయటం అనేది జరిగింది. గతంలో మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రను ప్రారంభించి ఈ రాష్ట్ర నలుమూలలు కూడా తిరిగినటువంటి పరిస్థితి. ఆయన పాదయాత్ర సమయంలో కొంతమంది పాస్టర్లు వారిని కలిసి, అయ్యా మాకు గౌరవ వేతనం మీరు రేపు అధికారంలోకి రాగానే మాకు గౌరవ వేతనం ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. ఆ రోజున ఆయన మనకి హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే తప్పకుండా పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో భయంకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 లక్షల కోట్ల పైన అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం కోసం పవిత్రమైనటువంటి దినాన క్రీస్తు మరణించినటువంటి రోజున రేపు అంటే ఆదివారం ఈస్టర్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ క్రైస్తవులందరూ ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి పండుగ దినాన అభిషక్తులైనటువంటి వారికి తప్పకుండా గౌరవవేతనం ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు 8,427 మంది పాస్టర్లు అప్లై చేసుకుంటే వారందరూ కూడా గౌరవ వేతనాన్ని ఇచ్చి క్రైస్తవ సమాజం మీద వారికి ఉన్నటువంటి గౌరవాన్ని, వారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ సమాజం మీద మంచి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ప్రభుత్వంలో క్రైస్తవుల్ని ఓటు బ్యాంకు కింద వాడుకున్నటువంటి పరిస్థితి. ఆయన బైబిల్ పట్టుకొని, వాళ్ళ తల్లి బైబిల్ పట్టుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పారు. కానీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల్ని, మరి ముఖ్యంగా ఎస్సీల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే
అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు తప్పితే వారి మీద ఎక్కడ కూడా విశ్వాసం కానీ నమ్మకం కానీ లేదు. ఏ ఒక్క పని కూడా క్రైస్తవులకి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల గురించి ఆలోచించారు. ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో క్రైస్తవులు రాజ్యాంగ ఫలాలని అనుభవించలేకపోతున్నారు. రాజ్యాంగ ఫలాల్ని ఒకే కులంలో ఉన్నటువంటి మాలలు కానీ మాదిగలు కానీ ఎస్సీలుగా ఉన్నటువంటి వారు రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతింటున్నారు. వారితో పాటు వీరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజున 2014, 2019 సంవత్సరంలో క్రైస్తవులకు సంబంధించి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించి క్రైస్తవుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి అనేక సార్లు మేము క్రైస్తవులందరూ కూడా విన్నవించుకున్నారు. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ భవనాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లందరూ కూడా అయ్యా మాకు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రైస్తవ భవనం కావాలి అని చెప్పి అడిగినప్పుడు వెంటనే 2 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించి వెంటనే భవనాన్ని అప్పటికప్పుడు పనులను స్టార్ట్ చేసి భవన నిర్మాణం చేపడితే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని సర్వనాశనం చేశాడు. అయ్యా ఆ యొక్క భవనం అసాంఘిక కార్యక్రమాలకి నెలకొని ఉంటుంది. ఆ యొక్క భవనాన్ని పాడు చేస్తున్నారు. మీరు వెంటనే నిలిపివేయబడినటువంటి పనులను పునఃప్రారంభించండి అని చెప్పి మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ దొన్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉండిద్దో జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా ఉంది. ఎప్పుడు కూడా క్రైస్తవుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగాలనే మళ్ళీ క్రైస్తవ భవనానికి 10 కోట్ల రూపాయల నిధులను ఇచ్చి వెంటనే ఆ భవనాన్ని పనులను స్టార్ట్ చేసి క్రైస్తవులకి ఆ భవనాన్ని త్వరగా అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ఆ యొక్క ప్రాంగణానికి వచ్చి ఆ ప్రాంగణాన్ని మొత్తం కూడా చూసి పనులను స్టార్ట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా క్రైస్తవుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చాటుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూశాడు తప్పితే మరొక విధంగా చూడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉన్నటువంటి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవులు ఉండారని చెప్పి భావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ఆ పిల్లలకి వివాహ ఖర్చుల కింద 50,000 రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను అధికారంలోకి రాగాలనే 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. కానీ ఆ పెళ్లి కానుక ఏమైపోయిందో కానీ ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో పెళ్లి కానుక అనేది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా క్రైస్తవ సమాజాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజున
నారా చంద్రబాబు నాయుడు గారు మరి జెరూసలేం యాత్రకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఆ యొక్క జెరూసలేం యాత్రకి ఎవరైతే వెళ్తారో వారందరూ కూడా 40,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. జెరూసలేం యాత్రకి వెళ్ళండి, మీకు నేను 40,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వెంటనే ఆ 40,000ని 75,000 రూపాయలు ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా కేవలం 30,000 మాత్రమే వారు ఇచ్చేవారు. కొంతమంది మాత్రమే జెరూసలేం యాత్రకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా శ్మశాన వాటికల్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడైతే శ్మశానిక వాటికలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా బ్యూటిఫికేషన్ చేసి కాంపౌండ్ వాల్స్ని కట్టి వాళ్ళకి శుభ్రంగా బరియల్ గ్రౌండ్స్ ఉండే విధంగా మరి చర్యలు చేపడతాం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క బరియల్ గ్రౌండ్ కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితి కానీ, ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా సమాధులకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క భూముల్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గుంటూరు సమీపంలో 17 ఎకరాల భూమిని నారా చంద్రబాబు నాయుడు గారు 2018-19 సంవత్సరంలో క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధుల తోట పూర్తిగా నిండిపోయింది. వాళ్ళకు వేరే ఒక స్థలాన్ని కేటాయించమని ఆనాడు కలెక్టర్ గారికి ఆదేశిస్తే 17 ఎకరాల భూమిని గుంటూరు సమీపంలో 17 ఎకరాల భూమిని కేటాయించి ఇవ్వటం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 17 ఎకరాల భూమిని త్రవ్వి మైనింగ్ చేసి సర్వనాశనం చేశారు. మేము ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అనేక సార్లు ధర్నాలు చేసి, అయ్యా ఈ యొక్క ప్రాంతాన్ని మరి తవ్వుతున్నారు, ఈ యొక్క సమాధుల తోటను నాశనం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకునేలా ఏ ఒక్కరు కూడా చలించినటువంటి పరిస్థితిని మేము చూసాం. ఆ విధంగా సర్వనాశనం చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ రోజున ఆ యొక్క చైర్మన్లు కానీ ఆ క్రిస్టియన్ లీడర్లు కానీ క్రిస్మస్ కానుక కింద మీకు 17 ఎకరాల భూమిని ఇస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా సర్వనాశనం చేశారు. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా చర్చిలకు సంబంధించి చాలా మరి డబ్బులని చర్చి యొక్క నిర్మాణాలకైతేనేమి, చర్చి యొక్క రిపేర్లకైతేనేమి డబ్బులను కేటాయించి ప్రోత్సహించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. కేవలం 3 లక్షల నుంచి దాదాపుగా 10 లక్షలు, కొన్ని చర్చిలకి ₹1 కోటి కూడా ఇచ్చి ఆయనకి క్రైస్తవుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ రోజైనా ఏ చర్చికైనా చర్చి నిర్మాణాలకి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఏ చర్చి నిర్మాణానికి కానీ చర్చి యొక్క రిపేర్లకు కానీ ఎక్కడ కూడా ₹1 కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా క్రైస్తవ జీవితాలతో నేను కూడా ఒక క్రైస్తవుని అని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సమాజంతో, క్రైస్తవులతో ఒక ఆట ఆడుకున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండా. క్రైస్తవ సమాజాన్ని కానీ, ఎస్సీ వర్గాలను కానీ, ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ సంబంధించినటువంటి పథకాలను కూడా సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల కాలంలో ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి, కుటిల మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రిని
మనం ఎన్నడూ చూడలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, క్రైస్తవ సమాజం అందరూ కూడా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఎంతమంది క్రైస్తవుల్ని, ఎంతమంది ఎస్సీల్ని పొట్టన పెట్టుకున్నాడు. మరి ముఖ్యంగా ఆ రోజున డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో ఏమన్నాడు? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మేము 24 గంటలు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు కావలసినటువంటి మాస్కులు అయితే ఏమేమి ఉన్నాయో, గ్లౌజెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇవ్వండి, మేము 24 గంటలు నిద్రాహారాలు మాని పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది సుధాకర్ గారు. అయితే ఆయన్ని అడిగాడనేటువంటి ఆలోచనతో ఆయన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని ఒక పిచ్చోడు ముద్ర వేసి ఆయన్ని నడి రోడ్డు మీద 2 చేతులు వెనక కట్టి చొక్కా కూడా చించేసి మండు టెండలో తారు రోడ్డు మీద భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన్ని పండుకోబెట్టి కుక్కని ఈడ్చుకొని వెళ్ళినట్టు ఆయన్ని ఆటోలో వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన మానసికంగా చాలా అవమానకరంగా బాధపడి, వాళ్ళ తల్లిగారు కూడా అనేక సార్లు బాధపడి మరి ఎంతోమంది ఆమెను కలిసినప్పుడు వారికి చెప్పారు, మా అబ్బాయి చాలా సీనియర్ డాక్టర్ గారు, ఆయనకి పిచ్చోడని చెప్పి ముద్ర వేశారు, కేవలం మాస్కులు లేవని చెప్పి అడగటం వల్ల. ఈ విధంగా మా యొక్క అబ్బాయిని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తల్లి కన్నీరు పెట్టుకొని చెప్పినటువంటి పరిస్థితి. ఆ విధంగా కిరణ్ మాస్క్ లేడని చెప్పి చీరాలకు సంబంధించినటువంటి కిరణ్ పోలీసులు ఏ విధంగా కొట్టి చంపారో మనం చూసాం. ఆ విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని హత్యలు జరిగితే, మానభంగాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితులు, తన యొక్క ఇంటికి సమీపంలో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో హరిజన సంబంధించినటువంటి ఒక అమ్మాయిని రేప్ చేస్తే కనీసం ఆ యొక్క ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అందించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను కానీ, హరిజనులు కానీ, మైనార్టీస్ని కానీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ క్రైస్తవ సమాజం మీద వారికి ఉన్నటువంటి అభిమానం కానీ, గౌరవం కానీ మరి ఎనలేనటువంటిది. వారికి మేము యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.